షేర్-ఇ మైసూర్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: 1 హైదర్ అలీ, 2 టిప్పు సుల్తాన్, 3 కృష్ణరాయ్ 1, 4 పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ 2 టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాను షేర్-ఇ మైసూర్ లేదా టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుస్తారు. అతను 1782 నుండి 1799 వరకు మైసూర్ రాజ్యాన్ని పాలించాడు. యానీ బీసెంట్ ఏ పత్రికను స్థాపించారు? ఆప్షన్స్: 1 యంగ్ ఇండియా, 2 చేంజ్ ఇండియా, 3 న్యూ ఇండియా, 4 వాయిస్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ 3 న్యూ ఇండియా. యానీ బెసెంట్ న్యూ ఇండియా జర్నల్ను స్థాపించి భారత స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అంశాలను హైలైట్ చేశారు. గమనిక: యంగ్ ఇండియా మహాత్మా గాంధీ జర్నల్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ నగరంలో తమ మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్స్: 1 మచిలీపట్నం, 2 సూరత్, 3 నాగపట్నం, 4 మద్రాసు. కరెక్ట్ ఆన్సర్ 2 సూరత్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1608లో సూరత్లో, తరువాత మచిలీపట్నంలో 1611లో తమ సెటిల్మెంట్ను ఏర్పాటు చేసింది. మితాక్షర ధర్మశాస్త్రం ఎవరు రచించారు? ఆప్షన్స్: 1 విజ్ఞానేశ్వర్, 2 జిముతవాహనం, 3 సోమేశ్వర, 4 దంతి దుర్గా. కరెక్ట్ ఆన్సర్ 1 విజ్ఞానేశ్వర్. 12వ శతాబ్దం ఏడీలో యజ్ఞవాల్క స్మృతి ఆధారంగా మితాక్షర వ్రాయబడింది. నేటికీ వర్తించే హిందూ వారసత్వ చట్టాలు మితాక్షరం ఆధారంగా పాటించబడుతున్నాయి. భారత మాత పత్రికను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్: 1 భగత్ సింగ్, 2 సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, 3 టంగుటూరి ప్రకాశం పంతులు, 4 అజిత్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ 4 అజిత్ సింగ్. భారత మాత పత్రికను అజిత్ సింగ్ ప్రచురించారు. అజిత్ సింగ్ భగత్ సింగ్కు మేనమామ. 1947 ఆగస్టు 15న పంజాబ్లోని డల్హౌసీలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున అజిత్ సింగ్ మరణించాడు. అజీవిక శాఖ అనే మత ఉద్యమం స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్: 1 అజితకేశకామళి, 2 మఖలి గోశాల పుట్ట, 3 విశాఖదత్త, 4 విష్ణుగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ 2 మఖలి గోశాల పుట్ట. మక్కలి గోశాల పుట్ట అజీవిక శాఖను స్థాపించారు. వారు విధి మరియు కర్మఫలాలను విశ్వసించారు. కఠినమైన తపస్సు మరియు ధ్యానం చేయడం ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుందని వారు విశ్వసించారు. ఏ మొఘల్ రాజు జిజియాను రద్దు చేశాడు? ఆప్షన్స్: 1 బాల్బన్, 2 జహంగీర్, 3 ఔరంగజేబు, 4 అక్బర్. కరెక్ట్ ఆన్సర్ 4 అక్బర్. మత సహనానికి పేరుగాంచిన అక్బర్ 1579లో జిజియాను రద్దు చేశాడు. ఔరంగజేబు 1679లో ముస్లిమేతరులపై జిజియాను మళ్లీ ప్రవేశపెట్టాడు. మణిమంగళ యుద్ధంలో పులకేశిన్ 2 నిమిషాలు ఎవరు చంపారు? ఆప్షన్స్: 1 మహేంద్రవర్మన్ 1, 2 విక్రమాదిత్య 2, 3 కీర్తివర్మన్ 2, 4 నరసింహవర్మన్ 1.
కరెక్ట్ ఆన్సర్. 4 నరసింహవర్మన్ 1. పులకేశి 2 చంపబడ్డాడు. నరసింహవర్మన్ 1 వాతాపిని ఆక్రమించాడు. అందుకే అతనికి వాతాపికొండ అనే బిరుదు వచ్చింది. కొండ అంటే విజేత. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: 1 మోతీలాల్ నెహ్రూ, 2 అబుల్ కలాం ఆజాద్, 3 జవహర్లాల్ నెహ్రూ, 4 జెబి కృపలాని. కరెక్ట్ ఆన్సర్. 2 అబుల్ కలాం ఆజాద్. అబుల్ కలాం ఆజాద్ 1923 ఢిల్లీ సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినప్పుడు కేవలం 35 సంవత్సరాలు. గాంధీకి మహాత్మా అనే బిరుదును ఎవరు ఇచ్చారు? ఆప్షన్స్: 1 బాల గంగాధర్ తిలక్, 2 సుభాష్ చంద్రబోస్, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్. 3 రవీంద్రనాథ్ ఠాగూర్. మహాత్మాగాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధునిక భారతదేశం యొక్క ఇద్దరు గొప్ప ఆలోచనాపరులు, జాతీయత గురించి విభిన్న ఆలోచనలు కలిగి ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీకి మహాత్మా అనే బిరుదు ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్, కవిగురు, విశ్వకవి అని కూడా అంటారు. రిగ్వేదాన్ని ఇంగ్లీషులోకి ఎవరు అనువదించారు? ఆప్షన్స్: 1 ఎల్ బాషం, 2 మార్క్స్ ముల్లర్, 3 విలియం జోన్స్, 4 రాల్ఫ్ ఫిచ్. కరెక్ట్ ఆన్సర్. 2 మార్క్స్ ముల్లర్. అక్బర్ ఆస్థానంలో అత్యంత ప్రసిద్ధ సంగీతకారుడైన తాన్సేన్ అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్: 1 బంద బహదూర్, 2 లాల్ కల్వంత్, 3 రామతను పాండే, 4 మార్కండేయ పాండే. కరెక్ట్ ఆన్సర్. 3 రామతను పాండే. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో తాన్సేన్ ఒకరు. అబుల్ ఫజల్, రాజా తోడర్మల్, బీర్బల్, అబ్దుల్ రహీం ఖాన్ఖానా, ముల్లా దో పియాజా, ఫైజీ, ఫకీర్ అజియావోదిన్, రాజా మాన్ సింగ్ ఇతర 8 మంది. గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్ ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విప్లవకారుడు ఎవరు? ఆప్షన్స్: 1 తాంతియా తోపే, 2 నానా సాహెబ్, 3 కన్వర్ సింగ్, 4 రాణి లక్ష్మీబాయి. కరెక్ట్ ఆన్సర్. 1 తాంతియా తోపే. గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్ ద్వారా తాంతియా తోపే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు. కాన్పూర్ నుండి నేపాల్కు పారిపోయిన నానాసాహెబ్కు తాంతియా తోపే సహాయకుడు. తాంతియా తోపే కాన్పూర్ నుండి చంబల్కు తప్పించుకుని గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్ ద్వారా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు. అతడిని 1859లో ఉరితీశారు. ఏ చోళ రాజును మధురై కొండ అని పిలుస్తారు? ఆప్షన్స్: 1 పరాంతక చోళుడు, 2 రాజరాజ 1, 3 రాజేంద్ర 1, 4 విజయాలయ. కరెక్ట్ ఆన్సర్. 1 పరాంతక చోళుడు. పరాంతక చోళుడు 910లో పాండ్య రాజ్యంపై దాడి చేసి వారి రాజధాని మదురైని స్వాధీనం చేసుకున్నాడు. అతను మధురై కొండ, మధురైని స్వాధీనం చేసుకున్నవాడు అనే బిరుదును తీసుకున్నాడు. అతను క్రీస్తు శకం 907 నుండి 955 వరకు చోళ రాజ్యాన్ని పాలించాడు. రాజా రామ్ మోహన్ రాయ్ ఏ నగరంలో మరణించారు? ఆప్షన్స్: 1 కేప్ టౌన్, 2 ప్రిటోరియా, 3 న్యూయార్క్, 4 బ్రిస్టల్. కరెక్ట్ ఆన్సర్. 4 బ్రిస్టల్.
బ్రిటిష్ రాణిని తనకు పెన్షన్ పెంచమని అడిగడానికి రాజా రామ్ మోహన్ రాయ్ను ఇంగ్లాండ్కు పంపించారు.